సార్ గ్యాస్ట్రిక్ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? ఎస్. గ్యాస్ట్రిక్ ఏంటంటే అందరూ జనరల్ గా బయట ఈనో ప్యాకెట్స్ అని, గ్యాసో ఫాస్ట్ అని ఇలా రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తా ఉంటారు. ఇవి జనరల్ గా ఏంటంటే యాజ్ ఏ డాక్టర్స్ వి షుడ్ నాట్ రికమెండ్, అంటే మనం అసలు రికమెండ్ చేయము. ఎందువల్ల అంటే జనరల్ గా పాపులేషన్ ఏంటంటే ఏదైనా పొట్టపురం వచ్చి కొంచెం గ్యాస్ ఫామ్ అయితే ఆ గ్యాస్ పాస్ చేస్తే అది ఒక తేపు లాగా వచ్చి రిలీఫ్ అవుతుంది. బట్ దట్ ఈస్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్. ఎందువల్ల అంటే మనం లోపల పేగుల్లో ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా నిర్ధారణ చేయాలి. అంటే ప్రతి నరాల్లో కూడా ఏం జరుగుతుంది, ఆ లోపల పేగుల్లో ఏదైనా పలచబడినాయి, ఆ పేగుల్లో అల్సర్ ఉందా, పోతుందా, కొంతమంది హైటస్ హెర్నియా అంటాం, పేగు జారుతా ఉంటుంది, అదేమన్నా ఉందా. సో పేగులు కదలికల సమస్య ఉంటాయి కొంతమందికి, అంటే గ్యాస్ట్రోపెరిసిస్ అంటాం, ఆ కదలికల సమస్య ఉంటాయి. ఇవన్నీ దాన్ని బట్టి ట్రీట్మెంట్ నిర్ధారణ అవుతుంది. కానీ ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఈ పెంటా పిల్లలు, గ్యాస్ట్రిక్ పిల్లలు అని చెప్పి తెగ మింగేస్తా ఉంటారు. కాబట్టి దయచేసి మన ప్రేక్షకులకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పద్దాకని ప్యాంటప్రజోల్, ఎస్నప్రజోల్ అని ఇలా మెడికల్ షాప్ లో గ్యాస్ పిల్లలు అని చెప్పి మీకు ఈ దీర్ఘకాలిక గ్యాస్ పిల్లలు తీసుకోవడం వలన ఈ మధ్య కాలంలో కిడ్నీ జబ్బులు, విటమిన్ లోపాలు, తర్వాత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్, కొన్ని రకాల పేగు క్యాన్సర్లు కూడా కారణం, కిడ్నీ ప్రాబ్లం వస్తున్నాయండి. కాబట్టి దయచేసి నేను మన ప్రేక్షకులకు చెప్పదలుచుకునే ఏంటంటే, డాక్టర్ గారి సలహా లేకుండా దీర్ఘకాలికంగా ఈ గ్యాస్ పిల్లలు అనేవి మీకు వద్దు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం ఉంటుంది, కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే కొంతమందికి బ్యాక్టీరియా ఉంటాయి, హెచ్ పైలోరీ బ్యాక్టీరియా, అది కూడా మన పేగుల్లో అలా ఇన్హరెంట్ గా ఉంటుంది, దాని వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు. సో ఈ గ్యాస్ట్రిక్ సమస్యలకి కారణం ఏంటో తీసుకొని దానికి తగ్గట్టు వైద్యం చేసుకోవాలి. కానీ ఇలా అడ్వర్టైజ్మెంట్స్ వచ్చే విధంగా గ్యాస్ ఫాస్ట్, గ్యాస్ సంథింగ్ వేసుకోవడం, ఆ టెంపరీగా సొల్యూషన్ తీసుకోవడం, ఇది అనేది ఖచ్చితంగా ఇట్స్ బ్యాడ్ ఐడియా అని నేను చెప్తాను.